Dr. Rice, sugar-free rice, la 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 la. Dr. Rice, diabetic rice ni తినండి. భారత మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ గంగన్న డిఆర్ దాదా ఈ ఎన్కౌంటర్ బూటకం ఇది నిజమైన ఎన్కౌంటర్ కాదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, బస్టాండ్ దగ్గర ధర్నా కూడా చేసిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, సీనన్నతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. మాట్లాడింది అన్న, ఏంటి అసలు పరిస్థితి, ఎందుకు మీరు బూటకం అంటున్నారు, నిజమైన ఎన్కౌంటర్ అని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు. నిన్న ఛత్తీస్గఢ్ అబూజ్గఢ్ ప్రాంతంలో ఎన్కౌంటర్లో 27 మంది చనిపోయారు. దాంట్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజు కూడా ఉన్నాడని అనౌన్స్ చేశారు. ప్రధానంగా దీంట్లో పోలీసుల కంటే ముందుగా అమిత్ షా ట్వీట్ చేసిండు, కేశవరావు దీంట్లో ఉన్నాడు. ఇది పోలీసుల ఘన విజయం అనేటువంటిది. ఇది ఎంతమాత్రం కూడా ఎన్కౌంటర్ కాదు. ఇది ఈ 27 మందిని కూడా ప్రధానంగా నంబాల కేశవరావు గారిని అనారోగ్యంతో ఉన్నటువంటి అతన్ని హాస్పిటల్ నుంచి పట్టుకొచ్చి అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా పట్టుకొని మొత్తం కూడా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారనేది మేము భావిస్తూ ఉన్నాం. అనేక కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కనుక మేము ఈ హత్యల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ హత్యల్ని ఖండిస్తూ ఉన్నాం, ఈ నరమేధాన్ని ఖండిస్తూ ఉన్నాం. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కలిసి వచ్చే శక్తులతోటి నిరసన కార్యక్రమాలు చేయాలని పిలిపించింది. దానిలో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇక ప్రభుత్వం ఇవాళ అత్యంత దుర్మార్గంగా, ఒకనాడు పోలీసులు ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే వాళ్ళు అనౌన్స్ చేసేటోళ్ళు, కానీ వాళ్ళ దేశ హోంమంత్రియే ఇది ఘన విజయం అని పోలీసుల కంటే ముందే తను ప్రకటించాడు. ఇది అత్యంత దుర్మార్గం. ఇది మీరు ఇవాళ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ షాలు ఇవాళ పహల్గాం ఘటనకు, పహల్గాం పర్యాటక ప్రాంతంలో 26 మంది చంపినటువంటి ఉగ్రవాదులు 4 పట్టుకోవడం చేత కాలేదు. కానీ ఇవాళ మీరు ఇవాళ దేశంలో సమసమాజ స్థాపన కోసం ఇవాళ ఒక సైద్ధాంతిక భావజాలంతో పనిచేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీని ఇవాళ టార్గెటెడ్గా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇవాళ మీరు హత్యలు చేయటం అనేటువంటిది ఇవాళ దుర్మార్గం. ఇవాళ మీరు ట్రంప్ చెప్పంగానే పాకిస్తాన్ తోటి చర్చలకు సిద్ధమైనటువంటి మీరు ఇవాళ వాళ్ళే ఎవరైతే తుపాకులు బట్టి సాయుధ పోరాటం కొనసాగిస్తున్నటువంటి సంస్థలే మావోయిస్ట్ సంస్థలే ఇవాళ మేము చర్చలకు సిద్ధం, శాంతి చర్చలకు సిద్ధం అని 4 లేఖలు రాశారు. 6 నెలల పాటు మేము కాల్పుల విరమణ ప్రకటిస్తూ ఉన్నా కూడా కనీసం మీరు దాన్ని కూడా ఈ దేశంలో మేధావులందరూ కూడా శాంతి చర్చలు జరపండి అని కోరుతున్నా కూడా వాళ్ళతో జరపకుండా వాళ్ళ మీద అత్యంత దారుణంగా నరమేధాన్ని వాళ్ళ మీరు సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అనేక మంది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అమిత్ షా కానీ మాట్లాడేటువంటిది, మేము 2026 మార్చి అనే టార్గెట్ ఏదైతుందో నంబాల కేశవరావును హత్య చేసిన తర్వాత మేము ఘన విజయం సాధించాం, ఆనాటికి ఎవరు లేకుండా చేస్తామనేటువంటిది కూడా మరో ప్రకటన చేశారు. ఇది ఘన విజయం అని చెప్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా వాళ్ళు అనుకున్నట్టుగా, వాళ్ళు కోరుకున్నట్టుగా, వాళ్ళు సంబరపడ్డట్టుగా ఈ దేశంలో నక్సలిజాన్ని, సాయుధ పోరాట సంస్థల్ని, ఆలోచన కలిగినటువంటి సైద్ధాంతిక భావజాలం కలిగినటువంటి ఏ సంస్థలను కూడా మీరు నిర్మూలించలేరు అనేటువంటిదే మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి. నువ్వు శాశ్వతం కాదు, కానీ మా సిద్ధాంతం, మా సైద్ధాంతిక భావజాలం ఇవాళ మాకు శాశ్వతం. అనగారిన కులాలు, అనగారిన జాతులు, అణచివేయబడ్డ జాతులు, అదేవిధంగా మొత్తం దోపిడీ సమాజం ఉన్నంత కాలం మార్క్సిజం లెనినిజం మా ఆలోచన విధానం ఉంటుంది. దానికోసం కొట్లాడేటువంటి శక్తులు ఉంటాయి, దానికోసం కొట్లాడేటువంటి పార్టీలు ఉంటాయి. కనుక అమిత్ షాలు, బీజేపీలు, లేకపోతే బండి సంజయ్ లాంటి వాళ్ళు కొంతమంది అత్యుత్సాహంతో వాళ్ళు ఏదో అయిపోతుంది, ఇక భవిష్యత్తులో ఎవరు ఉండరు అనేటువంటిది ఏదో అనుకుంటున్నారో ఇది మీ భ్రమలు మాత్రమే, మీ కళలు మాత్రమే. కనుక మీరు ఆపరేషన్ కగారు సంవత్సర కాలంగా మీరు 2024 జనవరి నుంచి ఇప్పటిదాకా 540 మందిని ఆదివాసుల్ని వాళ్ళ మొత్తం కూడా మీరు పొట్టన పెట్టుకున్నారు. ఇవాళ నంబాల కేశవరావు లాంటి వాళ్ళని మొత్తం వాళ్ళ జీవితం మొత్తం కూడా విప్లవోద్యమానికి త్యాగం చేసినటువంటి వాళ్ళని మొత్తం కూడా వాళ్ళు తీసుకుపోయి కాల్చడం అనేటువంటిది ఇది ఏ నీతి?
ఇది దుర్మార్గమైనటువంటి విధానం. ఇది ఇవాళ హత్యలు తప్ప ఇవాళ ఇంకోటి కాదు. అదేవిధంగా ఇవాళ మొత్తం కూడా ఆపరేషన్ కగారు పేరుతోటి వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను 2 అంశాలతోటి వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఇది ప్రారంభించింది. ఒకటి సైద్ధాంతిక దాడి, రెండోది కార్పొరేటర్లకు వాళ్ళ సంస్థలకు ఊడిగం చేయటం. ఒకటి సైద్ధాంతిక దాడి ఏంటి? 1925లో ఏర్పడేటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉందో ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉంచాలి, హిందూయేతరులు ఎవరైనా సరే హిందూయేతర భావజాలం కలిగినటువంటి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో ఉండొద్దు అనేటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలంతో వాళ్ళ ఆలోచనతో వాళ్ళ ఈ దేశంలో కమ్యూనిస్ట్ సంస్థలు విప్లవ సంస్థలు ఉండొద్దు అనేటువంటి ఒక సైద్ధాంతికంగా దాన్ని నిర్మూలించడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తుంది ఒక అంశం. రెండోది వాళ్ళ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అవుతున్నాయో 16 జిల్లాలు అవుతున్నాయో ఈ జిల్లాలో విలువైనటువంటి ఖనిజ సంపద ఉన్నది, ఇతర దేశాల్లో లేనటువంటి ఖనిజ సంపద ఉంది. కనుక ఈ ఖనిజ సంపదను తీయడానికి అడ్డంగా ఉన్నటువంటి ఆదివాసుల్ని గిరిజనుల్ని మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా చేయటం అనేటువంటిది తక్షణ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఇవాళ ఒక పక్క పోడు భూముల పట్టాలు లాక్కుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మొత్తం కూడా అడవులను వాళ్ళకి అప్పచెప్పి పెసా చట్టాలను 170 చట్టాలని అదేవిధంగా గ్రామ సభలను కూడా ఏం చేయకుండా కొత్త నూతన చట్టాలను తీసుకొచ్చి మొత్తం కూడా విధ్వంసం చేసి అడవులను విధ్వంసం చేసి పర్యావరణాన్ని విధ్వంసం చేసి మొత్తం కూడా ఇవాళ ఖనిజ సంపదను మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ 2 రకాలతోటి ఒకటి సిద్ధాంతపరంగా లేకుండా చేయటం కమ్యూనిస్ట్ సంస్థల్ని, రెండోది ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అవసరమైనటువంటి దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని ఖనిజ సంపదని విలువైన ఖనిజ సంపదను మొత్తం కూడా వాళ్ళకి అప్పచెప్పడానికి కావాల్సిన విధంగా ఇవాళ మావోయిస్టుల మీద ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించింది ఆపరేషన్ కగారు. అందుకే ఈ యుద్ధాన్ని ఆపాలని, ఈ యుద్ధాన్ని ఆపకపోతే ఇవాళ మీరు దీంట్లో ఏదో మొత్తం కూడా అయిపోద్ది, మేము విజయం సాధిస్తాం అనేటువంటిది మీ పొరపాటు. అందుకే ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాల్ని మేధావుల అభిప్రాయాల్ని ఆ సంస్థల యొక్క అభిప్రాయాల్ని మీరు ఇవాళ టెర్రరిస్టులతోటి ఉగ్రవాదులతోటి కూడా అనేక ప్రపంచ దేశాలు ఆ దేశాలతోటి సంస్థలతోటి కూడా అనేక సార్లు శాంతి ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మీరు ఇవాళ వాళ్లే సంస్థలు ప్రకటించినప్పుడు మీరెందుకు సిద్ధంగా లేరు? ఇది కేవలం నిర్మూలన చేయడానికి చేసేటువంటి ఒక పద్ధతి. మీరు చర్చలకు రాకపోవడం అంటే కనుకనే ఇప్పటికైనా మేము కోరేటువంటిది మీరు శాంతి చర్చలకు రండి, ఈ నరమేధాన్ని ఆపండి, ఆదివాసీల హత్యలను ఆపండి అనేటువంటిది మీ సందర్భంగా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. మేము ఇది పరిస్థితి న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో. చెప్పండి. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వము 3వసారి పెట్టుబడిదారుల సహాయ సహకారాలతో అధికారంలోకి రావడం జరిగింది. వాస్తవంగా ఇవాళ ఒక భావజాలాన్ని లేదా ఒక ఉద్యమాన్ని అణచివేయాలనే తపన పెద్ద ఎత్తున కొనసాగుతోంది, కుట్ర సాగుతూ ఉంది. ఈ కుట్రలో భాగంగా అనేక మంది అమాయకులైనటువంటి గిరిజనులు మావోయిస్టుల పేరుతో కాల్చి చంపుతున్నారు, బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. దీన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అవసరమైతే ఈ కాల్పులకు వ్యతిరేకంగా బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడగట్టుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో బీజేపీ అనేది ఒక హిందూ భావజాలంతో ముందుకొచ్చి ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ రాజ్యాంగం వెలుగులో పనిచేయకుండా పక్కదారి పడుతూ ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం నీకు మావోయిస్టు పార్టీ నాయకుల్ని కావచ్చు, వేరే వాళ్ళని గిరిజనులను కావచ్చు కాల్చిచ్చే అధికారం ఎవరిచ్చిందని సూటిగా బీజేపీ గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాదం చేసి ఈ దేశాన్ని రక్షిస్తాం, ఇంకోటి చేస్తామని మీరు రాజ్యాంగం మీద ఒట్టేసి ఇవాళ ఎందుకు కాల్పులు చేస్తున్నారో, మీరు ఏ విధంగా ఎటుపోతుంది మీ ఆలోచన విధానం అనేది ఇవాళ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లనే ఈ దేశంలో మరొక మారు బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక మత కల్లాలు కూడా చెలరేగేటటువంటి ప్రమాదం ఉంది. ప్రధానంగా ఇవాళ మావోయిస్టు పార్టీని అంతం చేసి కార్పొరేట్ శక్తులకి దేశాన్ని అప్పచెప్పి ఈ దేశంలో కూడా ఇతర మతాలు ఏవి లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక బీజేపీ చాలా ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తూ ఉంది. కనుక ఈ బీజేపీ ప్రభుత్వం అనేది బీజేపీ ప్రభుత్వం కుట్రలని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణము ఆపరేషన్ కగార్ పేరుతో చేసే బూటకపు ఎన్కౌంటర్లన్నీ ఆపాలని, ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్ల పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని న్యాయ విచారణ చేపట్టాలని
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది. కరెక్ట్. ఇది పరిస్థితి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని డిమాండ్ చేస్తుంది. వెంటనే శాంతి చర్చలు జరపాలి. నంబాల కేశవరావు అలియాజ్ గంగన్న, అదేవిధంగా డిఆర్ దాదా ఎవరైతే పార్టీ సెక్రటరీ ఎన్కౌంటర్లో చనిపోయినారో, ఎన్కౌంటర్ చనిపోయిన అంశం అంతా ఇదంతా ఎన్కౌంటర్ అనే ఒక కట్టుకథ అల్లుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీ ప్రజల హనన కొనసాగుతుంది. వెంటనే బీజేపీ, అమిత్ షా, మోడీలు దీనిపై వీళ్ళు బాధ్యత వహించాలి. దీంతోపాటు సుప్రీంకోర్టు జడ్జితో ఈ ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు నల్ల బ్యాడ్జీలతో ఈరోజంతా నిరసన చేస్తున్నారు. ఇదంతా దేశవ్యాప్తంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిచ్చిందని నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, RTV అర్థం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.